ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అండి. సో మనకి మంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. రాష్ట్రంలో మొత్తము 26,000 ఖాళీలు అయితే ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇటీవల హోంశాఖ మంత్రివర్యులు కూడా మరి రాష్ట్రంలో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు హోంగార్డుల నియామకం కూడా అత్యంత కీలకంగా ఉంది, చాలా ఖాళీలు ఉన్నాయి అంటూ వీటిని అతి త్వరగా రిక్రూట్ చేస్తామంటూ కూడా ప్రెస్ మీట్లో చెప్పిన విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయింది. సో మరి అతి త్వరలోని కోర్టు కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుందండి. సో దానికి తగ్గట్లుగా మనము మన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. గ్రౌండ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యము. గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటుగా సో పుస్తకాల వేటలో కూడా కంపల్సరీ పడాలి. ఒక్కొక్కరు ఎలా వెయిట్ చేస్తున్నారంటే ఆకలితో ఉన్నటువంటి పులులా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, పోలీస్ అభ్యర్థులు కదా. ఆకలితో ఉన్నటువంటి పులులు వేటాడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు మీ ప్రిపరేషన్ కూడా దానికి మించకుండా, దానికి తగ్గకుండా ఉండేలా కంపల్సరీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ముఖ్యము. మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రం మొత్తము 26,000 ఖాళీలు ఉన్నాయి. ఈసారి హోంగార్డుల భర్తీ కూడా చేయబోతున్నట్లుగా అయితే మనకు హోంమంత్రి అయితే ప్రకటించడాన్ని చూడవచ్చు. సో గైస్, మరి లాస్ట్ టైం ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరి అప్లై చేసి సో క్వాలిఫై అవ్వలేకపోయారో ప్రిలిమ్స్లు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, సో వారికైతే సువర్ణావకాశం అండి ఇప్పుడు. అంతేకాకుండా మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే సిద్ధంగా ఉందండి. ఏ క్షణమైనా ఏపీపీఎస్సీ నుంచి ఆ నోటిఫికేషన్ రావచ్చు. ఇవి రెండు కూడా ఒకే టైప్ ఉద్యోగాలండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కాబట్టి రెండింటికి కూడా చాలా ప్రియారిటీ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, రెండింటికి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ హోమ్ డిపార్ట్మెంట్లో, అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని మరి బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కేవలము ఇంటర్ అర్హత మాత్రమే ఉందండి ఈసారి. ఓకే, ఇంటర్ అర్హత మాత్రమే ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. సో గైస్, మరి ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అని అనుకున్నటువంటి అభ్యర్థులు మీ యొక్క ప్రణాళికను పగడ్బందీగా రూపొందించుకోవాలండి. ప్రతిరోజు మీ యొక్క టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా, ప్రతిరోజు ఏ టైంకి గ్రౌండ్కి వెళ్ళాలి. ఓకేనా, గ్రౌండ్లో 1 hour 1.5 hour అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 to 3 hours కంపల్సరిగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించాలండి. సబ్జెక్ట్స్ ప్రతిరోజు ఒక సబ్జెక్ట్స్ని మరి కంప్లీట్ చేసి మళ్ళీ మొత్తం ఈ ఉన్న టైంలో సబ్జెక్ట్స్ అన్ని, అంటే చాలామంది ప్రీవియస్గా 1 year నుంచి అయితే ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, వారంతా కూడా రివిజన్లో ఉండండి. ఆల్మోస్ట్ రివిజన్ చేస్తూ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేస్తూ, ఇది చాలా ముఖ్యమండి. మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వన్స్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేస్తే మనం ఎంత ప్రిపేర్ అయ్యాము, ఏంటి, ఎన్ని మార్కులు సాధించగలుగుతున్నాం అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక అనాలిసిస్కి అయితే మనము రావడము జరుగుతుంది. ఇవన్నీ ఫాలో అయ్యి ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం కనుక మీరు చదివితే ఈసారి కంపల్సరిగా ఒక ఉద్యోగం అయితే మీకే రావడం జరుగుతుందండి. ఓకేనా, ఏదో రాసామన్నట్లుగా రాస్తే మాత్రం రాదు. టైంపాస్ చేసేవారికి అయితే నో జాబ్ అండి. ఓకేనా, ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% కనుక అప్లై చేస్తే అందులో ప్రతిసారి కేవలము
ఒక 20-25% మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఉంటారండి అందులో. ఓకేనా, 20-25% మాత్రమే. అంటే రిమైనింగ్ 75% ఏదో రాద్దామన్నట్లుగా ఎవరో ఫోర్స్తోని అప్లై చేసినట్లుగా ఉంటారండి. సో ఏదో లక్ ఫేవర్తో జాబ్ రావాలంటే మాత్రం కుదరదు. లక్ ఫేవర్ అనేది అన్నిసార్లు పనిచేయదు. ఓకేనా, లక్ ఫేవర్తో జాబ్ వస్తుందంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఈవెంట్స్ లక్తో వస్తాయా? ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈవెంట్స్ సాధించగలమండి కదా. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. మరీ చెప్తున్నాను, ఈసారి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది మిస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా కష్టం. సో ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. సో మీకు సపోర్ట్ చేయడానికి మీకు తోడుగా అయితే కంపల్సరీగా ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చాలామంది మన స్టూడెంట్స్ యాప్లో కోర్స్ తీసుకున్నారు, టెస్ట్ సిరీస్లు తీసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ముందు డెమో చూడండి, ముందే తీసుకోకండి. ముందు డెమో చూడండి. డెమో చూసి మీరు ఓకే అనుకుంటే, క్లియర్గా ఉంటే వెంటనే తీసుకోండి. బట్ మన దగ్గరే తీసుకోవాలని లేదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఓకేనా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, అకార్డింగ్ టు మీ షెడ్యూల్ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. టైం వేస్ట్ చేయకుండా చదవండి. ఓకేనా. సో ఇదండి అప్డేట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. గత నోటిఫికేషన్ సంబంధించి కోర్టు కేసు పెండింగ్ అయితే అతి త్వరలోనే మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. కొత్త నోటిఫికేషన్ పైన కూడా సమాచారం ఉంది. ఓకేనా. సో వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.